లోక్సభ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కసరత్తు ముమ్మరమైంది. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. కేటీఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ క్యాడర్కు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? రాజేష్, మరికొద్దిసేపట్లో నల్గొండ పట్టణానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సన్నాహక సదస్సుకు, ముఖ్య కార్యకర్తల సదస్సుకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈరోజు రాబోతున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు భారీగా చేశారు. ఈ నల్గొండ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 25,000 మంది ముఖ్య కార్యకర్తలు తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించారు. ఎండవేడిమి లేకుండా చల్లటి పందిరిని ఏర్పాటు చేశారు, కూలర్స్ని ఏర్పాటు చేశారు. వారికి భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సదస్సును విజయవంతం చేసుకుని చాలా ఉత్సాహంగా ముందుకు పోతున్నటువంటి క్యాడర్లో నల్గొండ పార్లమెంటు సదస్సును కూడా విజయవంతం చేసుకుని అదే ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగిరేసేలాగా 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలాగా నల్గొండ జిల్లా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. ప్రస్తుతం మనం సభ ఏర్పాట్లు చూస్తున్నాం. ఈ సభ ఏర్పాట్లను కేటీఆర్ గారు ఏ సమయానికి ఇక్కడికి రాబోతున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, వారిని తీసుకుందాం. సార్, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ సదస్సు విజయవంతమైంది, క్యాడర్లో ఉత్తేజం నెలకొంది. ఈ సభ ఎట్లా అయిపోతున్నారు? ఈ సభ ద్వారా క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షాలు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం మధ్యాహ్నం 2 గంటలకి కేటీఆర్ గారి రాకతో ప్రారంభం కాబోతున్నది. మధ్యాహ్నం 2 గంటలకి కేటీఆర్ గారిని నల్లగొండ నియోజకవర్గ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో 10,000 సైకిల్ మోటార్లతోటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర నుంచి భారీ ఎత్తున ర్యాలీతోటి సభకి వస్తారు. ఈ సభకి 7 నియోజకవర్గాలు, ఈ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమావేశానికి వస్తున్నారు. 25,000 మంది కూర్చునే విధంగా ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 మందికి భోజనాల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభాస్థలికి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలకి చేరుకోమని అన్నాం. 12 నుంచి 2 గంటల వరకు అందరూ భోజనాలు చేసుకుని సభాస్థలిలో కూర్చుంటారు. కళాకారుని నాయకత్వంలో భారీ ఎత్తున చక్కటి కళా ప్రదర్శన కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. 2:30కి కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రకంగా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సభ వేదిక పైన కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయబోయే 16 పార్లమెంటు స్థానాల్ని గెలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత పైన కేటీఆర్ గారు ముఖ్య కార్యకర్తలకు మరి వారి యొక్క అనుభవాలు, తర్వాత ప్రాధాన్యత పోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క 16 స్థానాలు గెలిస్తే ఢిల్లీలో మన యొక్క ప్రాధాన్యత సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ, ఢిల్లీలో మన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో మన ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుందని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించడం కోసం, ముఖ్య కార్యకర్తల యొక్క ఆలోచనని పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25,000 మంది హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రేపు ఏప్రిల్ 11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కీలకంగా పనిచేసే ఈ నాయకత్వానికి